వైకుంఠ ఏకాదశి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. 2025 కొత్త సంవత్సరంలో జనవరి నెలలో జరిగిన ఈ సంఘటన, అంటే 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేసింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో ప్రధానంగా తిరుపతిలో 8 కేంద్రాలలో టోకన్లు జారీ చేయడానికి 90 కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, బైరాగి పట్టెడ సమీపంలో ఉన్నటువంటి పద్మావతి పార్కు వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 34 మందికి చికిత్స అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించింది. దీనికంటే ముందు ఒక విషయం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏమిటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో దేశంలో ఏ సంస్థకు ఎవరికి సాధ్యం కాని వ్యవస్థ, సదుపాయాలు, వసతి అన్నీ ఉన్నాయి. తిరుమలలో ఒకసారి పరిశీలిస్తే ఆలయ 4 మాడా వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవం వేళ ఉదయం సాయంత్రం జరిగే శ్రీవారి సేవలు, ఉత్సవాలు తిలకించడానికి దాదాపు ఈ 4 మాడా వీధుల్లో 1.5 లక్ష నుంచి 2 లక్షల మంది ప్రశాంతంగా కూర్చొని చూసే వెసులుబాటు టీటీడీ కల్పించింది. అంటే 4 మాడా వీధుల్లోని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లలో టీటీడీ సెక్యూరిటీ విభాగం కావచ్చు, విజిలెన్స్ విభాగం, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీనికి సమానంగా బారికేడింగ్ ఏర్పాటు చేయడం కానీ, క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది. ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్న టీటీడీలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దుర్ఘటన ఒక మాయన మచ్చగా మిగిలిపోతే ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళనకు, కలవరానికి గురైనటువంటి సంఘటన చోటు చేసుకునింది. ఇది తిరుపతి వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఆరుగురు మరణానికి, పదుల సంఖ్యలో యాత్రికులు గాయపడడానికి దారితీసిన కేంద్రం ఇది. రామానాయుడు మున్సిపల్ హై స్కూల్కు వెనుక భాగంలో ఉన్న మున్సిపల్ పార్క్ వద్ద ఇక్కడ ఉన్నాం. ఈ గేట్ నుంచే అత్యధికంగా యాత్రికులను బయటికి వదలడం వల్ల ఈ క్యూ లైన్లలో వెళ్ళడానికి జరిగిన తొక్కిసలాటలో ఈ ప్రమాదం జరిగింది అనేది స్థానికులు చెప్తున్న విషయం. అంతేకాకుండా ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన అధికారులు కూడా సరైనటువంటి సమన్వయం లేకుండా యాత్రికులను ఒకసారి వదలడం వల్ల ఈ గేట్లోనే ఇక్కడి నుంచే తొక్కిసలాట జరిగి కింద పడి చాలామంది అస్వస్థతకు గురై వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే 4 మృతి చెందారు. ఆ తర్వాత చికిత్స తీసుకుంటూ 2 మృతి చెందారు. అనేక మంది గాయాల పాలయ్యారు. ఇదే ప్రదేశంలో ఉంచిన అంబులెన్సులు కూడా డ్రైవర్లు సకాలంలో అందుబాటులో లేని పరిస్థితి వల్ల చాలామంది అస్వస్థతకు గురైన సంఘటన ఈ ప్రదేశంలో జరిగిందనేది మనకు నిన్న మొన్న కనిపించిన దృశ్యాలు. ప్రస్తుతం ఈ కేంద్రాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. రామానాయుడు మున్సిపల్ పాఠశాల అంటే తిరుపతిలోని బైరాగి పట్టెడ వద్ద ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ వెనుక భాగంలో ఉన్న సువిశాలమైన పార్కు ఇది. ఈ పద్మావతి పార్కు పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. ఈ పార్కులో కొన్ని వేల మందిని సేద తీరడానికి, కూర్చోబెట్టడానికి ఉన్న అవకాశాలు ఎంత విశాలంగా ఉన్నాయనేది ఇక్కడి వాతావరణం కనిపిస్తుంది. అయితే మున్సిపల్ అధికారులు ఈ పార్కులో గడ్డిని ఒకసారి పరిశీలించండి. ఇప్పటికి కూడా తేమ ఆరని పరిస్థితి. అయినప్పటికీ కూర్చునేందుకు ఏమాత్రం ఆస్కారం లేని స్థితిని మున్సిపల్ అధికారులు కల్పించారనే విషయం ఇప్పటికీ మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వారంలో వెళ్ళి దర్శించుకోవాలనే భక్తుల కోరిక ముందు ఈ బురద కావచ్చు, ఈ నీరు కావచ్చు, ఇక్కడే వాతావరణం కాదు, ఏది కూడా వారి మనసులోని భావాలకు అడ్డంకి కాలేదనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వేల మంది పట్టడానికి ఆస్కారం ఉన్న ఈ పార్కులో ఇంత తొక్కిసలాట జరగడానికి దారితీసిన పరిస్థితులకు ఎవరు సమాధానం చెప్తారు? టీటీడీ ఈవోనా, సివిఎస్ఓనా, ఎస్పీనా, లేకుంటే తిరుమల అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు సమాధానం చెప్తారా అని తిరుపతి వాసులు ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్
నిర్వహించడంలో టీటీడీ, లా అండ్ ఆర్డర్ పోలీస్, రెవెన్యూ శాఖల యంత్రాంగం మధ్య కొరవడిన సమన్వయం ఈ దారుణానికి, దుర్ఘటనకు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది. జరిగిన సంఘటన పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, భాగస్వామ్య మంత్రివర్గం మొత్తం తిరుపతికి తరలివచ్చిందంటే ఈ దుర్ఘటన తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, భారీ సంఖ్యలో వచ్చే యాత్రికులకు ఎటువంటి అత్యవసర సేవలు లేకుంటే వైద్య చికిత్స అవసరమైన అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఇక్కడ టీటీడీ యంత్రాంగమే కాదు, తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అంటే క్యూ లైన్లలో అస్వస్థత గురయ్యే యాత్రికులకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ క్షేత్రస్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని సమన్వయం పరిచి కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల ద్వారా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేసింటే తిరుపతిలో ఈ దుర్ఘటన జరగడానికి ఏమాత్రం ఆస్కారం లేదనే విషయాన్ని ఇక్కడ చేసిన ఏర్పాట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేంద్రంలోనే వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తిరుమలలో దర్శనం చేసుకోవడానికి అవసరమైన టోకన్లు జారీ చేసిన కేంద్రం ఇది. ఒకసారి ఈ ఆవరణం పరిశీలిద్దాం. ఎంతటి విశాలంగా, తొక్కిసలాటకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఏర్పాట్లయితే ఇక్కడ జరిగాయి. అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి విపరీతంగా వచ్చిన యాత్రికులను క్రమ పద్ధతిలో అనుమతించని పరిస్థితి కారణంగా ఈ పరిస్థితి ఇక్కడ ఏర్పడింది.